నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అఖండ తాండవం. లోకక్షేమం కోరావు, ఇక నీ క్షేమం ఆ శివుని అధీనం. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు. ఎవడ్రా విభూతి కొండను ఆపేది? మన బాలయ్య గారు బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 4th మూవీ, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. రాత్రి సినిమా చూశాను, కానీ కొంచెం లేట్గా మీకు ఈ రివ్యూని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇవ్వద్దు అనుకున్నాను, కానీ నెగిటివ్ స్ప్రెడ్ బాగా చేస్తున్నారు. అరే ఇంత మంచి మూవీకి ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి బాధతో నేను ఈ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. అఖండ మూవీ తాండవం అనే టైటిల్ ఎందుకంటే పెట్టారో అసలు ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత అర్థం కాదు, ఇంటర్వెల్ టైంకి వచ్చేప్పటికీ అది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. ఇంటర్వెల్ బ్యాన్ ఏదైతే 20 minutes ఎపిసోడ్ ఉంటుందో అది థియేటర్లో ఆల్మోస్ట్ ఒక 50% మెంబర్స్ లేచి నుంచుని డ్యాన్స్ చేసి ఆ సీన్కి అయితే అంత హై ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ సీన్ ఈ సినిమాకి హైలైట్. ఆ ఒక్క సీన్ చాలు సినిమా సూపర్ హిట్ అవడానికి అనిపించింది. అలాగే సినిమా సెకండ్ హాఫ్కి వస్తే ఎక్కడా హై తగ్గించలేదు. సో అదే హై మెయింటైన్ చేసుకుంటూ చివరికి తీసుకొచ్చి క్లోజ్ చేయడం జరిగింది. అదే ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ ఏంటంటే అది సినిమా స్టార్టింగ్లో ఒక 1/2 hour నుంచి 40 minutes కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అది కూడా ఏంటంటే మన ప్రీవియస్ అఖండ 1 ఏదైతే ఉందో దాన్ని స్పూఫ్గా తీసుకుని చేయడం జరిగింది. సో అది కొంచెం అందరికీ ఇది రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అఖండ 1 ఆల్రెడీ రిపీటెడ్గా చాలాసార్లు చూసాం. ఎందుకంటే అఖండ ఎంత పెద్ద సంచలనం అందరికీ తెలుసు, అది ఎంత బాగా కనెక్ట్ అయిందో అందరికీ తెలుసు. అది కూడా అందులో మేము కూడా ఉన్నాం. సో చాలాసార్లు చూసాము. అందుకనే నా యూట్యూబ్ ఛానల్ కూడా అఖండ టైటిల్ పెట్టుకోవడం జరిగింది. ఆ సినిమా నాకు అంత బాగా నచ్చింది కాబట్టి. సో అలాగే వీళ్ళు ఈ సినిమా చూస్తున్న సేపు కూడా అది రిపీటెడ్గా చూసినటువంటి వ్యక్తులు ఎవరికైతే ఉంటారో వాళ్ళందరికీ ఏదేదో మళ్ళీ రిపీట్ అవుతుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఏదైతే 45 minutes తర్వాత హై ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఇంటర్వెల్ బ్యాన్ 20 minutes ఏదైతే ఇంటర్వెల్ సీన్ ఉంటుందో ఆ సీన్కి ఈ సినిమాకి ఎంతైతే పెట్టామో అంతా దానికి ఒక్క సీన్కి ఇవ్వచ్చు అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ సీను, అంత హై ఉంటుంది ఆ సీను. సో సినిమాకి ఎంత మంచి సినిమాకి నెగిటివ్ స్ప్రెడ్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఇంత మంచి సినిమాని చెడ్డ సినిమాని ప్రమోట్ చేయడం అది మీ ఇష్టం. మంచి సినిమాని తొక్కడం అనేది చాలా తప్పు విషయం. ఇంత మంచి సినిమాకి, ఇంత మంచి హై ఉన్నటువంటి సినిమాకి ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అనేది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఏదో కొంత పేటిఎం డబ్బుల కోసమో లేదంటే ఎవరో కొంతమంది ప్రోద్బలంతో కొన్ని ఇలా నెగిటివ్ శక్తులు దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. దీని మీద కోర్టులో కేసులు వేసి వాయిదాలు వేసి ఇలా దీన్ని డ్రాగ్ అవడం కూడా కొంతమంది శక్తులు, అరాచక శక్తులు దీని మీద ఈ సినిమాని తొక్కాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా మనం చెప్పొచ్చు. కానీ ఈ సినిమాని ఎవ్వరూ ఆపలేరు. అంత మంచి సినిమా. ఫ్యామిలీతో పరంగా వెళ్ళి పెద్ద స్క్రీన్ మీద సినిమా చూడండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఒక 1/2 hour కొంచెం లో ఉంటుంది, ఆ లోని కొంచెం తక్కువండి. నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా సూపర్ ఉంటాయి. ఇంటర్వెల్కి ఒక 1/2 hour బిఫోర్ నుంచి సినిమా ఎండింగ్ వరకు కూడా అసలు ఎక్కడ కూడా రిలాక్స్గా కూర్చొని సినిమా చూడరు. లైక్ కుర్చీలోంచి ముందుకు వచ్చి కూర్చుని మరి సినిమా చూడాలని మంచి హై ఉన్నటువంటి సినిమా. డోంట్ మిస్ ఇట్. ఎంజాయ్ ఇన్ అ లార్జ్ స్కేల్ అండ్ బిగ్ స్కేల్. థ్యాంక్ యూ సో మచ్.